ఈరోజు ప్రభు మన డయాసిస్ అంతటి నుండి వచ్చిన యువతను ఒకే విశ్వాసం, ఒకే ఆశ, ఒకే లక్ష్యంతో ఈ డయాసిస్ యువజన సమ్మేళనంలో ఒకే చోట చేర్చారు. మీరు రేపటి సంఘానికి నాయకులు మాత్రమే కాదు, నేటి సంఘానికి జీవిత సాక్షించి చూపే శక్తి ఈ సమ్మేళనం ద్వారా మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన, స్నేహం, సేవ మరియు విశ్వాసంతో నిండిన ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభంగా మారాలని ఆకాంక్షిస్తూ ప్రభు మన అందరికీ దారి చూపుతున్నారని నమ్ముతూ ఈ డయాసిస్ యోజన సమ్మేళనానికి ఆనందంగా ప్రారంభిద్దాం. నేటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు ఆ దేవాది దేవుని మన మధ్యకు ఈ యొక్క ప్రార్థనా నృత్యం ద్వారా ఆహ్వానించుదాం. ఈ నృత్యాన్ని ప్రదర్శించుటకు వియానీ హోమ్ విద్యార్థినులు స్పందన మరియు గాయత్రిని ఆహ్వానిస్తున్నాం. పునీత పౌలు మొదటి తిమోతేయులకు రాసినటువంటి లేఖల నుండి ఒకే ఒక వచనాన్ని ధ్యానింప చేసుకుంటూ పూర్వ జగద్గురువులు 2వ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ఆ యొక్క పలుకులను కూడా విని ఆహ్వాన పలుకులను ప్రారంభించుకుందాం. లెట్ నో వన్ డిస్పైర్ యువర్ యూత్ బట్ బీ అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. యువతను ఎవరు తక్కువగా చూడకండి, వారు విశ్వాస సారథిని ఆదర్శంగా నిలవాలి. యువతి జీవితం యొక్క వసంతకాలము ఆశ, శక్తి, సృజనాత్మకల కాలం. యూత్ ఈస్ ద స్ప్రింగ్ టైమ్ ఆఫ్ లైఫ్, ఎ సీజన్ ఆఫ్ హోప్, ఎనర్జీ అండ్ క్రియేటివిటీ. ఇక్కడ ఈ వేదికకు ముందు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతము, సుస్వాగతము. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క సుందరమైనటువంటి ఈ యొక్క సమయంలో, ప్రకృతి కూడా అనుకూలిస్తున్నటువంటి యొక్క సమయంలో ఇంత గొప్ప వేడుకను మన యొక్క మేతరాసనములో మరి మన యొక్క కాపరులు, మన యొక్క గురువులు, కన్యాస్త్రులు ఇక్కడ అతిథులుగా మనతో పంచుకోవడానికి వచ్చినటువంటి శ్రేయోభిలాసులు, ముఖ్యంగా మీరందరికీ కూడా గొప్ప శుభ వందనములు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమమునకు మనకు అన్ని విధాలుగా తోడునీడుగా ఉన్నటువంటి మన యొక్క పీఠాధిపతులు, నెల్లూరు మేత్రానులు, ఘనత వహించిన శ్రీ 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 ఎండి ప్రకాశం బిషప్ గారిని అత్యంత గౌరవముతో, వినయముతో మన యొక్క యువతకు మార్గదర్శకులైన వారిని ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా మనం చప్పట్లు కొడుతూ మన యొక్క పూజ తండ్రి గారిని గౌరవ మర్యాదలతో మనము ఆహ్వానిద్దాం. ఇంకా గట్టి కొట్టాలి, ఇప్పుడే ప్రారంభమైంది. గట్టిగా ఇటు విశ్వాసము, అటు విద్య, వైద్య, ఇంకా పలు విభాగాలు, సాంఘిక సేవలు, మరి ఎన్నో మార్పులు చేర్పులు మన యొక్క బిషప్ గారు వచ్చిన తర్వాత జరిగి ఉన్నాయి. మరి మనమందరము కూడా ఎంతో గొప్పగా మనం ఆయనను సన్మానించడము చాలా గౌరవప్రదము. రెండవదిగా మనము ఈనాడు ఈ యొక్క శుభ సందర్భమున మన యొక్క పీఠాధిపతులతో పాటు ఈనాడు ఈ యొక్క గొప్ప వేడుకను ఇక్కడ జరుపుకోవాలి. యువకుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ఉండాలి అని ఆయనగానే నిర్ణయించారు మన యొక్క సహవారస పీఠాధిపతులు. అంటే యువకుల పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు మనము తెలుసుకుంటూ ఉన్నాము. క్రీస్తు ప్రేమ యువత హృదయంలో
నాటుతున్న ఆయనను విశిష్ట గౌరవంతో వేదికపై ఆహ్వానించుకుందాం. గట్టిగా మనమందరము కూడా ఆహ్వానిద్దాం. మన యొక్క సహవార పీఠాధిపతులు ఈరోజు ఆయన బిషప్గా అభిషేకం పొందినటువంటి రోజు ఈరోజు. గత సంవత్సరం ఈనాడే మనకు తల్లి అయిన శ్రీ సభ బిషప్గా ఆయనను అభిషేకించటము ఎంతో గొప్ప విషయము. అదేవిధంగానే ఈరోజు మన యొక్క మేతరాసనం యూత్ డైరెక్టర్తో పాటు మేము కూడా ప్రక్కనే ఉన్నటువంటి విజయవాడ మేతరాసనము, మా యొక్క విజయవాడ మేతరాసనములో ఎంతో గొప్ప విషయాలను చేపడుతూ ఉన్నాము. మన యొక్క సహవారస బిషప్ గారు ఆ యొక్క గొప్ప విషయాలను యువకుల పట్ల గురువులు పూజ్యులు చేస్తున్నటువంటి సేవలను మన యొక్క మేతరాసనంలో కూడా చేయాలని ఆకాంక్షిస్తూ మరి విజయవాడ యూత్ డైరెక్టర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జోర్జ్ గారిని మనము ఈ సమయంలో ఎంతో అంకిత భావంతో నిలిచిన ఆయనను మనసార వేదికపైకి ఆహ్వానించుకుందాం. గట్టిగా మరి ఈ సమయంలో ముఖ్యంగా మనమందరము కూడా మన యొక్క విచారణలో మిస్టర్ సురేష్ బాబు గారిని, డాక్టర్ సురేష్ బాబు గారిని ఇదివరకే మనము మన యొక్క విచారణలో యువకుల సదస్సును జరుపుకున్నప్పుడు మనము ఆయనను చూసి ఉంటాం. ఆయన చెప్పినటువంటి మాటలను కొద్దిగా మనం పాటించి ఉంటాం. మరి ఈరోజు మన యొక్క అందరి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మరలా ఎంతో గొప్ప విషయాలను మరి ఎంతో చదువుకున్నటువంటి ఎన్నో చదువులు చదువుకున్నటువంటి ఆయన మనతో ముఖ్యంగా యువకులతో ఏ విధంగా ఈ యొక్క సంఘంలో మనమందరము కూడా ముందడుగు వేయాలి అని అనేకమైనటువంటి విషయాలను పంచుకోవడానికి మన దగ్గరకు వచ్చినటువంటి యువతకు వెలుగును నింపుతున్న ఆయనను గౌరవంతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మన యొక్క భారతదేశము YU4C అనే సంస్థను నడిపిస్తున్నటువంటి మిస్టర్ ప్రశాంత్ కుమార్ గారిని ఈ యొక్క సమయంలో మనందరికీ ఏ విధంగా ఈ యొక్క ఆహ్వానం పలువురికి ఇవ్వబడింది, కానీ అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈయన కూడా నేను కూడా వస్తాను, మా యొక్క సంస్థలో భారతదేశంలో యువకులకు చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో కొద్దిగా ఆయనను మీ యొక్క మేతరాసనంలో పంచుకుంటామని సొంతంగా ఆయనే మన యొక్క సహవారస బిషప్ గారితో సంప్రదించి ఈరోజు మన యొక్క ఆహ్వానం అంగీకరించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయనను కూడా మిస్టర్ ప్రశాంత్ కుమార్ గారిని ప్రత్యేకముగా ఈ యొక్క వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో గట్టిగా మనమందరం కూడా మిస్టర్ ప్రశాంత్ కుమార్ గారిని ఈ యొక్క వేదికపైకి మనమందరం కూడా ఆహ్వానిద్దాం. ముఖ్యంగా మన యొక్క మేతరాసనమును మన యొక్క యువకులకు డైరెక్టర్గా ఉన్నటువంటి మన యొక్క మైకేల్ ఫాదర్ గారిని ఈ సమయంలో ప్రత్యేక విధముగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. మిస్టర్ మనోజ్ కుమార్ విజయవాడ మేతరాసనము యూత్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారిని కూడా ప్రత్యేక విధముగా ఈ యొక్క సమయంలో ఈ యొక్క వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మన యొక్క రీజనల్ యూత్ ప్రెసిడెంట్ మన యొక్క అధ్యక్షుడైనటువంటి యువతను పెద్దలైనటువంటి వారిని కూడా ఈ యొక్క వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము.
మన యొక్క రీజనల్ యూత్ డైరెక్టర్ గౌతమ్ గారిని ప్రత్యేక విధముగా మనము ఈ యొక్క సమయంలో గట్టిగా మనం చప్పట్లు కొడుతూ మరొక మారు ఆయనను ఈరోజు ఎంతో సంతోషము ఈ యొక్క విచారణలో ఇంత గొప్ప వేడుకలను ఇక్కడ జరుపుకోవటానికి మన యొక్క పీఠాధిపతులకు, మన యొక్క సహవారస్ పీఠాధిపతులకు ముఖ్యంగా మరొక మారు నేను వందనాలు చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించమని ప్రత్యేక విధముగా ఈ యొక్క ఎంసీగా ఉన్నటువంటి మన యొక్క సిస్టర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సిస్టర్ గారిని కూడా వేదికపైకి, పోలిక్రాస్ సంస్థ కూడా ఈ యొక్క ప్రోగ్రాముకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. గట్టిగా సిస్టర్ గారిని కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఎంతో సహాయం ఈ యొక్క పండుగ వాతావరణం తీసుకురావడానికి ఈ యొక్క పోలిక్రాస్ అమ్మగారులు కూడా ఎంతో, వారి యొక్క కృషి కూడా అమూల్యం. అదిగో మీరు ఇక్కడికి వచ్చి నిలబడుతున్నారు చూడండి, అందరూ కూడా వాళ్ళకి గట్టిగా సిస్టర్ గారిని గౌరవిస్తాం. థ్యాంక్ యూ. మనమందరం కూడా ఎక్కడున్నాము? పరిశుద్ధ జపమాల మాత విచారణ క్యాంపస్లో, అంటే వ్యాని హోమ్. సో ఈ విచారణకి, మన విచారణకి ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నటువంటి మన రిచర్డ్ రొజారియో ఫాదర్ గారిని కూడా మన ప్రేమతో అందరం కూడా చప్పట్లతో గట్టిగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమపడి ఒక వారం రోజులుగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఫాదర్ని మనము ఇప్పుడు షాల్వాతో, బొకేతో సత్కరించుకుందాం. హార్టీ వెల్కమ్ ఫాదర్. దేవుని వాక్యం మన అడుగులకు దీపం, మన మార్గానికి వెలుగు. ఇప్పుడు మన మధ్యకు దేవుని సజీవ వాక్యాన్ని ఆహ్వానించేందుకు బైబిల్ ప్రదర్శనతో గురువులు విచ్చేస్తుండగా మనందరం భక్తిపూర్వకంగా నిలబడదాం. బైబిల్ గ్రంథం ప్రతిష్టాపన జరిగిన వెంటనే మన తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం గారు పుష్పమాలతో మరియు ధూపంతో గౌరవిస్తారు. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం
శరణం. ఆదిలో వాకైన శ్రీక్రీస్త. ఈ జ్యోతి క్రీస్తు సన్నిధికి చిహ్నం. ఆయనే వెలుగు. మన యువత హృదయాలను ప్రకాశింపచేసి సంఘానికి మరియు సమాజానికి వెలుగుగా నిలబడుటకు నెల్లూరు మేత్రాసన పీఠాధిపతి గౌరవనీయులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారిని, సహవారస మేత్రానులు గౌరవనీయులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి అంతోనిదాస్ తండ్రి గారిని, విజయవాడ యూత్ డైరెక్టర్ గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ జోజి తంబి గారిని, సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారిని, రీజనల్ యూత్ ప్రెసిడెంట్ మిస్టర్ గౌతమ్ గారిని జ్యోతి ప్రజ్వలనకు ఆహ్వానిస్తున్నాము. ఆదిలో వాకైన శ్రీక్రీస్త జీవమై మాలో వసించు దేవా. ఆదిలో వాకైన శ్రీక్రీస్త చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన శ్రీయేసా. ఆదిలో వాకైన శ్రీక్రీస్త. అంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి. ఆదిలో వాకైన శ్రీక్రీస్త. రెవరెండ్ డాక్టర్ పి అంతోనిదాస్ గారు నెల్లూరు సహవాసక బిషప్ అభిషేకించబడిన ఎపిస్కోపల్ అభిషేకం నెల్లూరు డయాసిస్ జీవితంలో ఒక అనుగ్రహపూరితమైన మరియు చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఈ పవిత్ర సంఘటన యొక్క మొదటి వార్షికోత్సవాన్ని ఆనందంతో జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆయనకు అప్పగించబడిన ఎపిస్కోపల్ సేవ అనే దేవుని వరానికి మనం హృదయపూర్వక ధన్యవాదములు మరియు స్తుతులు అర్పిస్తున్నాము. గత 1 సంవత్సర కాలములో బిషప్ అంతోనిదాస్ గారు నెల్లూరు డయాసిస్కు అంకిత భావముతో నిస్వార్థంగా సేవలను అందించారు. ఆయన ప్రేరణాత్మక నాయకత్వం, తండ్రి సమానమైన శ్రద్ధ మరియు దేవుని వాక్యాన్ని అర్థవంతంగా ప్రకటించే విధానం ద్వారా అనేక హృదయాలను తాకి విశ్వాసులను దేవునికి మరింత సమీపంగా నడిపించారు. ఆయన పాస్టర్ సందర్శనలు ప్రజల మధ్య సరళమైన ఉనికి, క్రీస్తు కేంద్రిత బోధనల విశ్వాసాన్ని బలపరిచి ఆశను పునర్జీవింపచేసి డయాసిస్ అంతటా ఐక్యతను పెంపొందించారు. ప్రార్థనలో వేరుపడిన మరియు పరిశుద్ధాత్మక మార్గ నిర్దేశనలో సాగుతున్న ఆయన సేవ అగాఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఈ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆయన ద్వారా సాధించిన ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే అనేక సంవత్సరాల పాటు నెల్లూరు ప్రజలను ప్రేమతో విశ్వాసంతో నడిపించేందుకు ప్రభు బిషప్ అంతోని దాసు గారికి మంచి ఆరోగ్యం, జ్ఞానం మరియు సమృద్ధి గల కృపను ప్రసాదించమని మనందరం ప్రార్థించుకుంటూ ఈ యొక్క సంతోషకరమైన దినాన మనందరం కూడా ఈ యొక్క కేక్ కటింగ్లో పాల్గొందాము. Hearty congratulations, my lord. We invite all the guests to cut the cake. Hearty congrats to you. Hearty congrats to you. Hearty congrats to you, my lord. Hearty congrats to you. May the good God bless you. May the good God bless you. May the good God bless you, dear my Lord. Hearty congrats to you. సింహపురి పీఠాధిపతులు గౌరవనీయులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారిని నేటి కార్యక్రమానికి విచ్చేసిన యువతీ యువకులను ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా మనవి చేయుచున్నాం. సంతోషం. అందరు బాగున్నారా? క్షేమంగా చేరుకున్నారు కదా? ప్రయాణాలు ఏమి ఇబ్బంది లేదా? మంచి, చాలా సంతోషం మేమందరినీ కూడా ఇక్కడ చూడటం. మన మేత్రాసన యువతి యువకులు వివిధ విచారణల నుండి మరి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చి ఉన్నారు. మన మేత్రాసనం ఇచ్చిన పిలుపు మేరకు మీ యొక్క విచారణ గోలు మిమ్మల్ని ఇక్కడికి పంపించటం, మీరు మరి స్వచ్ఛందంగా రావటం చాలా సంతోషం, ఎంతో అభినందనీయం. మేమందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, దీవిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మన ప్రియతమ పీఠాధిపతులైనటువంటి అంతోని దాస్ వారి పట్టాభిషేక వార్షికోత్సవం రోజు ఈ విధంగా ఈ యొక్క యువత సదస్సు జరగటం అన్నది కూడా చాలా సంతోషదాయకం. మరి ఈరోజు రేపు కూడా మీరందరూ కూడా మంచిగా ఏకాగ్రత కలిగి స్నేహభావంతో సహృద్భావంతో చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచిగా మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అది మీ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను. అమెరికా ఖండాన్ని కనుగొన్న దేవుడు ఏమ్మా ఎవరు? కొలంబస్, క్రిస్టఫర్ కొలంబస్. ఏ సంవత్సరం కనుక్కున్నాడు? 16వ శతాబ్దంలో కదా. 16వ శతాబ్దం అంటే 1526 ప్రాంతమా అప్పుడు, ఎప్పుడు నాకు కూడా డేట్ సరిగ్గా ఎగ్జాక్ట్ గుర్తులేదు. సరే, 16వ శతాబ్దంలో కనుగొన్నాడు. మరి ఈ డిస్కవర్డ్ ఇన్ 16th century. అంతకుముందు ఎవరు కవర్ చేశారు దాన్ని? ఈయన డిస్కవర్ చేశాడు. కానీ అంతకుముందు ఎవరు ఏది కవర్ చేసింది ఏదంటారు? చెప్పగలరా? జస్ట్ ఇగ్నోరెన్స్ అనేది ఏంటి? ఇగ్నోరెన్స్, తెలియకపోవటం అనేది. చాలాసార్లు మనం అంటాం ఐఎమ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్ అనేది. మరి
మన యొక్క చట్టంలో కూడా ఇగ్నోరెన్స్ అనేది ఒక కారణం కాదు మనల్ని బాధ్యత నుండి, ఒక నేరము లేదా ఒక తప్పిదం బాధ్యత నుండి మినహాయించడానికి, తొలగించడానికి ఇగ్నోరెన్స్ అనేది ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది, అది తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయటమే ఇగ్నోరెన్స్ అన్నది. కాబట్టి అది ఒక ఎక్స్క్యూజ్ కాదు ఎప్పుడు కూడా ఇగ్నోరెన్స్ అనేది. కాబట్టి అంతకుముందు మనిషి యొక్క అజ్ఞానం అనేది తెలియకపోవటం అన్న ద్వారా అది అప్పుడే అమెరికా ఖండం వచ్చి ఊడిపడిందా? లేదు, అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా సృష్టి ఆది నుంచి ఉంది. కాకపోతే మనకు తెలియదు, మనం దాన్ని చూడలేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మన జీవితంలో కూడా మరుగున పడి ఉన్నటివి ఎన్నో ఉన్నాయి. మనం కొంతవరకు చదువు ద్వారా, మన యొక్క జీవిత అనుభవం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి దేవునికి ఒక ఆలోచన వచ్చిందట. దేవుడు ఏమనుకున్నాడంటే, నాకు చాలా అలసిపోయాను, ఈ మనుషుల వల్ల నాకు పెద్ద తలనొప్పిగా ఉంది, వీళ్ళు నన్ను ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నారు, నేను ఇంకా ఈ స్వర్గాన్ని వీడి ఎక్కడన్నా వెళ్ళి దాక్కోవాలి అన్నాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క దూతలు వాళ్ళందరూ కూడా అడిగారు, ప్రభువా ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పోయి దాక్కుంటారంటే ఆయన ఆలోచించి చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు, ఆ గ్రహానికి ఈ గ్రహానికి, లేదా భూమి మీద ఆ చోటు ఈ చోట వెళ్తే అక్కడ ప్రశాంతంగా దాక్కోవచ్చు అని చెప్పారట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, లేదు, ఇవన్నీ కూడా సురక్షితం కాదు, నేను వెళ్ళి మనిషిలోనే దాక్కుంటాను, మనిషి లోపలనే వెళ్ళి దాక్కుంటాను అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట. ఇదేంటి, మనుషుల వల్లనే కదా మీరు ఇబ్బంది పడేది, మనుషుల వల్లే ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ పోయి మనుషుల్లోనే దాక్కుంటారంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, అన్ని పరిశోధనలు చేస్తారు, అన్నీ తెలుసుకుంటాడు, కానీ తనలోకి తాను ఎప్పుడు వెళ్ళడు, తనలోకి తాను తొంగి చూడడు, తను తాను తెలుసుకోడు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు మనిషి. అందుకని అక్కడ ఉంటే, మనిషిలోనే దాక్కుంటే నన్ను కనుక్కోలేడు, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా మనందరిలో దేవుడు ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం, మంచిదే, చదువుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, పలు ప్రదేశాలకు వెళ్ళాలి, చూడాలి, అవన్నీ మంచిదే. కానీ చివరికి మనకు మేలు చేసేది ఏంటంటే, మనలోకి మనం తొంగి చూస్తూ ఉన్నామా, మనల్ని గురించి మనం తెలుసుకుంటున్నామా అన్నది పెద్ద ప్రశ్న అన్నమాట. మరి సమస్త జ్ఞానానికి, ఈ లోక జ్ఞానానికి లేదా ఫిలాసఫీ, ఆది పురుషుడు అయినటువంటి ఎవరు, పితామహుడు ఎవరు, సోక్రటీస్ కదా. ఆ సోక్రటీస్ ఎలా ప్రారంభమైంది ఆయన యొక్క విజ్ఞానం? ఆయన నేను ఎవరు అని ఇతరులను అడగటం మొదలుపెట్టాడు. అందరి దగ్గరికి పోయి నేను ఎవరిని అని అడగటం మొదలుపెట్టాడు. అందరు కూడా ఈయనకు పిచ్చి పట్టింది కదా అని నవ్వుకున్నారు. ఆయన్ను మరి ఒక నేరస్తుడిలా చూశారు. కానీ చివరికి ఆ ప్రశ్నతోనే మరి అన్ని విధాల విజ్ఞానం అనేది ప్రారంభమై ఉంది. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవరిని, దేవుడు నన్ను దేనికి లోకంలో సృష్టించాడు, దేవునికి నా పట్ల ఉన్నటువంటి లక్ష్యం, ఉద్దేశం ఏంటి, దాన్ని నేను ఎలా నెరవేర్చాలి అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ క్రీస్తు జయంతి కాలంలో ఇంకా ఉంటూ ఉన్నాం, అది ముగిస్తూ ఉంది. క్రీస్తు జయంతి కాలంలో మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో
సంచరిస్తున్న జనులకు గొప్ప వెలుగు. ప్రభు ఇట్లు పలికెను, భూమి ఆకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలియను, గాడిదకు యజమాని తనకెచ్చట గడ్డి వేయునో తెలియను, కానీ ఇశ్రాయేలీనకు ఏమీయూ తెలియదు. నా ప్రజలేమియూ అర్థము చేసుకొనరు. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లును. మీరు దుష్టులు, దుష్కార్యములు పాల్పడువారు. 2వ వచనం. అక్కడ ఉన్నది ఏంటంటే మెయిన్గా చీకటిలో అంధకారంలో ఉన్న జనులకు గొప్ప వెలుగు ప్రకాశించెను అని చెప్తూ ఉన్నాడు. ఆ గొప్ప వెలుగు అన్నది ఏం చేస్తుంది? ఆయనే క్రీస్తు ప్రభు. ఆ వెలుగు ప్రకాశిస్తే ఏమవుతుంది? చీకటి అన్నది పారద్రోలబడుతుంది, చీకటి అన్నది వెళ్ళిపోతుంది. ఈ చీకటి అన్నది అజ్ఞానం కావచ్చు, అది ఈ లోక సంబంధమైనది కావచ్చు, మరి ముఖ్యంగా మనలను గురించినటువంటిది కావచ్చు. ఈ అన్ని విధములైనటువంటి చీకటిని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించటానికే ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆయన మన జీవితంలో కలిగి ఉండటం, మన కుటుంబాల్లో కలిగి ఉండటం, మన సమాజంలో కలిగి ఉండటం అంటే ఈ చీకటిని, అన్ని విధములైనటువంటి చీకటిని, అంధకారాన్ని పారద్రోలి వెలుగును ప్రకాశింపచేయటము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. ప్రభు యొక్క సువార్తను, వాక్యాన్ని మనం పఠించాలి, ధ్యానించాలి, అనుసరించాలి. అది అందరికి కూడా మేలు చేస్తుంది. నీకు, నీ కుటుంబానికి, మన సమాజానికి, లోకానికి అందరికి కూడా మేలు చేసేదే. ఏ విధంగా కూడా కీడు అనేది చేయదు. కాబట్టి ఇలాంటి సదస్సులు మీ జీవితాల్లో ఆ ప్రభువు ప్రసాదించే వెలుగును నింపేటట్టు, ఆ వెలుగు ద్వారా మనలో ఉన్నటువంటి అంధకారం, చీకటి అనేది తొలగిపోయేటట్టుగా మనందరం కూడా ఆశిద్దాం. అందుకోసం ప్రయత్నించాలి. అజ్ఞానంలో మనం ఉండిపోకూడదు. మన బాధ్యత మనం తెలుసుకోవటం. కాబట్టి ఒకవైపు చక్కగా చదువుకుంటూ, మరి ఈ లోక భౌతిక విషయాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా అయితేనేమి, అలాగే మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకొని మన విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటం, దాని ద్వారా మనం చీకటి నుండి వెలుగులోకి నడిపించబడిన వాళ్ళంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఎదగాలని మనసారా ఆశిస్తూ, ప్రార్థిస్తూ, ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సదస్సు మీకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇందులో మీరు పాల్గొన్న తర్వాత మీ విచారణలకు గ్రామానికి వెళ్ళి అక్కడ ఇతర యువతలను కూడా ప్రేరేపించాలి, ఆశించాలి. ఇప్పుడు నమాజ్ చదువుతున్న కొద్దిసేపు లేచి నిలబడదాం, సైలెంట్గా గౌరవిస్తూ. మన సహోదరు ముస్లింలు ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా వారితో మౌనంగా ఏకీభవిస్తాం. మనకు కూడా ఒక సదాచారం ఉంది. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ఒక ప్రార్థన ఉంది. త్రికాల ప్రార్థన అని చెప్తాం. త్రికాల ప్రార్థన కంఠస్థంగా నేర్చుకోవాలి, మనం కూడా చెప్పగలగాలి, ప్రార్థించుకోవాలి. ఒంటరిగా ఉన్నా, కుటుంబంగా ఉన్నా, నలుగురం కలిసి ఉన్నా కానీ, సంఘంగా ఉన్నా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. ఇతరులను కూడా మనం గౌరవించాలి. మనం పరమత సహనం కలిగి అందరినీ గౌరవిస్తూ భారతీయులంగా మంచిగా సహృద్భావంతో మన భరతమాత బిడ్డలంగా మన దేశం కోసం కూడా పాటుపడాలి. సరే, ముందు చెప్తున్నట్టుగా మీరు తిరిగి మీ విచారణలకు, మీ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇతర యువతను కూడా ప్రేరేపించి మీరు అందరూ కూడా ఒక సమిష్టిగా యువత సంఘంగా ఏర్పడి మీ యొక్క విచారణ గురువుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో తోడ్పడతా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది మరింత చైతన్యవంతంగా ఉండాలని మిమ్మల్ని కూడా నేను మనసారా కోరుతూ ముగిలిస్తూ ఉన్నాను. జై హింద్.
దేవుని వాక్యాన్ని అనుసరించాలి, మనను పెద్దలను దేవుణ్ణి గౌరవించాలి, మీతో పాటు ఉన్నటువంటి యువతి యువకులను ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎక్కువ మంది యూత్ని తీసుకురావాలి అని చెప్పి చక్కటి సందేశాన్ని అందించినటువంటి మన తండ్రి ప్రకాశం తండ్రి బిషప్ గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. థ్యాంక్ యూ మై లార్డ్. ఈ యొక్క కార్యక్రమానికి తక్కువ టైం అయినప్పటికీ పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మన యూత్ అందరికీ కూడా మంచి సందేశాన్ని ఇచ్చి మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరిని ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మై లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిద్ర వస్తుందా? లేదు కదా, సరే. చాలా టైర్డ్గా ఉన్నారు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు ట్రావెల్ చేసి ఉంటారు కదా, కొంతమంది నైట్ కూడా ట్రావెల్ చేసి ఉంటారు, నిద్రపోయి ఉండకపోవచ్చు. కొంచెం హుషారుగా మన ముందుకి మన టీం అంటే మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడానికి చాలా యాక్టివిటీ మన ముందుకు వస్తున్నారు. వాళ్ళని మనం ప్రేమతో ఆహ్వానించి మనందరం కూడా నించొని వాళ్ళ చప్పట్లతో కొడదాము. మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ఈ యాక్షన్ సాంగ్లో పాల్గొని మనందరినీ కూడా ఇంకా కొంచెం హుషారుగా ఉండడానికి, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీరందరూ కూడా ఉత్సాహంగా హుషారుగా ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న యాక్షన్ సాంగ్ అందరూ పాడాలి, ఆడాలి కూడా, సరేనా? ఈ పాడతాము, ఫస్ట్ రిపీట్ చేయండి, తర్వాత యాక్షన్ చేస్తాం, ఓకేనా? మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్ పాడండి. మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్ టు ద కింగ్ ఆఫ్ కింగ్, in my heart to the king of king. ఇప్పుడు డాన్స్ చేస్తామా? పిల్లలు మనకి హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే, పట్టుకోవాలి కదా. ఓకే. Making melody in my heart, making melody in my heart, making melody in my heart to the king of king. ఇప్పుడు నేను థమ్స్ అప్ చెప్తాను, మీరు కూడా రిపీట్ చెప్పాలి. థమ్స్ అప్, థమ్స్ అప్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్ టు ద కింగ్ ఆఫ్ కింగ్. చాలా మంది ఆడట్లేదు సిస్టర్. యాక్షన్ చేయాలి, యాక్షన్ చేస్తూ చేయాలి, అప్పుడే మనం. థమ్స్ అప్, థమ్స్ అప్, అందరూ రెండు చేతులు థమ్స్ అప్. మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్. అందరూ గట్టిగా పాడాలి, రెండు చేతులు ముందుకు పెట్టండి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ థమ్స్ అప్. ఆన్ చేయి. థమ్స్ అప్, అందరూ రెండు చేతులు థమ్స్. తర్వాత ఎల్బో, నెక్స్ట్ కదా ఎల్బో అప్. మళ్ళీ మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్, మేకింగ్ మెలడీ ఇన్ మై హార్ట్ టు ద కింగ్ ఆఫ్ కింగ్. థమ్స్ అప్, ఎల్బో అప్. Making melody in my heart, making melody in my heart, making melody in my heart to the King of Kings. Thumbs up, elbows up, knees bent, feet apart. Making melody in my heart, making melody in my heart, making melody in my heart to the King. మన నెల్లూరు డయాసిస్ యూత్ ఎక్సలెంట్. Thumbs up,
thumbs up, elbows up, elbows up, knees bent, feet apart, turn around. Making melody in my heart, making melody in my super వెనక చాలా బాగా చేస్తున్నారు. Melody in my heart To the King of Kings. Thumbs up, elbows up, knees bent, feet apart, turn around, tongues out. To the King of Kings. Sit down. Thank you. తూగుతూ ఉండాలి, అదే కానీ చాలా బాగుంది. కొంతమంది సిగ్గుపడుతున్నారు కానీ చివరికి చిన్న మరి ఇంతవరకు మన మధ్యలో ఉన్నటువంటి మన తండ్రి గారు ఎండి ప్రకాష్ తండ్రి గారు వారు ఇప్పుడు వేరే పని మీద వెళ్తూ ఉన్నారు. అందరూ లేచి నిలబడి వారికి మన యొక్క చప్పట్లతో వారు సాగనంపుదాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ గుడ్ గా. థ్యాంక్ యూ సమీ, ఒక నిమిషం తొందరగా